హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ పని తెలుగు డబ్బుడు మూవీ. ఇంకా ఈ మూవీ నేను థియేటర్లోనే చూడడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల రివ్యూ ఇవ్వలేకపోయాను. ఈ రోజు ఓటీటీలోకి వచ్చిందని ఇస్తున్నాను. గేమ్ చేంజర్, డాకు మగరాజు, సంక్రాంతికి వస్తున్నాము, మోక్షపటం, సూక్ష్మదర్శిని, ప్రేమించొద్దు, రామ్నగర్ బన్నీ రివ్యూలు కూడా ఇచ్చాను. కంటెంట్ చెక్ చేయండి. మా కంటెంట్ నచ్చితేనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంక ఈ మూవీ నేను థియేటర్లోనే చూడడం జరిగింది. థియేటర్లో చూసే సినిమానా కాదా, ఓటీటీలో కూడా వేస్ట్ అనేది దాంట్లోకి వెళ్ళిపోతాం. ఇంకా నాకు ఈ సినిమా అయితే నచ్చిందండి. ఖచ్చితంగా థియేటర్లోనే చూడాల్సిన సినిమా. థియేటర్లో కుదరకపోతే కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఓటీటీలో చూసండి. జోజు జార్జ్ గారు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇంకా ఆవిడ గారు భార్య, జోజు జార్జ్ గారి భార్య కింద నటించిన ఆవిడ అభినయ గారు, ఆవిడ కూడా యాక్టింగ్ బాగుంది. మిగతా యాక్టర్స్ పేర్లు తెలియవు కానీ వాళ్ళు కూడా యాక్టింగ్ బాగా చేశారు. సినిమా స్టోరీ రొటీన్ స్టోరీయే. హీరో వచ్చేసి వాళ్ళ భార్య మీద సైకోలు ఒక పని చేస్తారు. దాని మీద రివెంజ్ తీర్చుకుంటాడు. ఆ పని ఏంటి, ఎందుకు రివెంజ్ తీర్చుకుంటాడు అనేది స్టోరీ చాలా సింపుల్ కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్ గా లాస్ట్ వరకు తీసుకెళ్లిన విధానం బాగుంది. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తారు. ఫైట్స్ కూడా ఉంటాయి సినిమాలో కానీ ఒక్క ఫైట్ కూడా బోర్ కొట్టదు. ప్రతి ఫైట్ ఇంట్రెస్టింగ్ గానే తీసుకెళ్తారు. అలాగని సినిమా మొత్తం ఫైట్స్ ఉన్నాయని కాదు, ఎంత ఉండాలో అంతే ఉంటది. ఫైట్స్ లిమిట్స్ క్రాస్ చేయకుండా చాలా లిమిట్ లో ఉంటాయి. ఫైట్స్ బాగా ఎక్కువ అనిపించవు, చాలా తక్కువ అనిపిస్తాయి. ఏ సిచ్యువేషన్ లో ఉండాలో ఆ సిచ్యువేషన్ లోనే ఉంటాయి. సిచ్యువేషన్ తగ్గట్టుగానే ఉంటాయి ఫైట్స్ కూడా. కాబట్టి ఫైట్స్ కూడా బోర్ కొట్టలేదు నాకైతే. ఇంత సింపుల్ పాయింట్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా చేయడంలో మాత్రం డైరెక్టర్ గారు సక్సెస్ అయ్యారు. జోజు జార్జ్ గారు యాక్టింగ్ ఎంత బాగా చేస్తారో మీకు తెలుసు. ఆయన యాక్టింగ్ చూస్తూ సినిమా ఎంజాయ్ చేయొచ్చు. అభినయ్ గారు కూడా బాగానే చేశారు. మిగతా యాక్టర్స్ కూడా బాగానే చేశారు. ఈ సినిమా ఎప్పటికి కూడా చూడకుండా ఉంటే ఖచ్చితంగా ఓటీటీలో చూసేయండి ఈ మూవీని. ఏ ఓటీటీయో కనుక్కుని రివ్యూ పెడతాను తెలుసుకుని. ఇక అంతేనండి. ఇంకా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.5 అవుట్ ఆఫ్ 5 అయితే ఇవ్వచ్చని నాకైతే అనిపించింది. మీలో ఎంతమంది ఈ మూవీ థియేటర్లో చూశారు, ఓటీటీలో చూశారు, సినిమా ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున సోనీ లెవెల్లో స్ట్రీమ్ అవుతుంది ఈ మూవీ. చూసండి అందరూ. నా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బై.